విధంగా రైతులకి కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేస్తే పరిష్కారం తప్ప అట్లా కాకుండా బడాబాబు చేతిలో పెట్టడం అనేది రైతులు తీసుకెళ్ళి అది పరిష్కారం కానే కాదు. అదేవిధంగా ఎంత పంటనైనా సరే నిల్వ ఉంచుకునే పద్ధతిని 3వ చట్ట రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే బడాబాబులు ఆదానీలు అమ్మానీలు వాళ్ళ కాడ వేల కోట్లు ఉంటాయి. రైతుకి ఏంటంటే మనం అప్పు తెచ్చి పంట సాగు చేసే పరిస్థితి. మనం ఏంటంటే పంట చేతికి రాగానే అమ్మి వడ్డీతో సహా అప్పుడు ఎప్పుడు తీర్చాలి, మన అవసరాలు ఎట్లా తీర్చుకోవాలి, తర్వాత పంటకి డబ్బులు ఎట్లా సమకూర్చుకోవాలని మనం ఉంటాం. వాడు వేల కోట్లు ఎటు ఖర్చు పెట్టాలో తెలియక మన పంటని పెట్టుబడిగా కొని వాడు కోల్డ్ స్టోరేజ్లలో వాడికంటే వేల కోట్లు పెట్టుబడి పెట్టి కోల్డ్ స్టోరేజ్ కట్టించుకొని ఉంటాడు. వాడు దాచిపెట్టుకుంటాడు, తీసుకెళ్ళి కృత్రిమ కొరతని సృష్టించి మనం అమ్మిన పంటని మనం 10 రూపాయల టమాటా మనం అమ్మిన పంటని మనకి రేపు కృత్రిమ కొరత సృష్టించి 100 రూపాయలు 1000 రూపాయల ధరతో వాడు అమ్ముకుంటాడు. ఇక్కడ పండించిన రైతుకి ఏమైనా లాభం ఉందా? లాభం లేదు. అది ఎవరికి లాభం? మన రైతు లాభం. అదేవిధంగా మన ప్రజలకు కూడా అధిక ధరలకి మనం కొనుక్కోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కూడా చేతులు కాలేక ఆకులు పట్టుకుంటామనే సందాన్ని వదిలేసి ప్రభుత్వం వెంటనే ఆ 3 బిల్లులు కూడా రైతులకు వ్యతిరేకం, సామాన్య ప్రజానికానికి వ్యతిరేకం. అవి ఓన్లీ వాళ్ళకి ఎవరైతే ఫండ్ ఇస్తున్నారో పార్టీల ఫండ్, వాళ్ళు ఎవరైతే బడా కంపెనీలు ఉన్నాయో వాళ్ళకే ఆ 3 చట్టాలు అనుకూలం తప్ప రైతులకు కానివ్వండి సామాన్య ప్రజలకు కానివ్వండి ఏ విధంగా కూడా 3 చట్టాలు అనుకూలం కాదు. కాబట్టి వెంటనే వాటిని రద్దు చేయాలి. స్వామినాథన్ కమిటీ సిఫార్సుని అమలు చేయాలి. రైతుకి లాభం చేకూర్చే విధంగా చేయాలని చెప్పేసి మేము అందరం రైతు సంఘాల తరఫున మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.